ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21వ వచనం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పౌలు తన హెచ్చరికను ఆధ్యాత్మిక అనుభవంతో పాటు వాదించి బలపరిచాడు. క్రీస్తుని నేర్చుకోవడము అంటే క్రీస్తుతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండి రోజు రోజుకి ఆయనను మరింత సన్నిహితంగా తెలుసుకోవడమే. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఉద్దేశించబడిన వారే అని అంటూ ఉన్నాడు. మీరు అనగా ఎఫెసీయులు వారు వినిన సువార్త విషయాల్ని పౌలు ప్రస్తావించుతూ ఉన్నాడు. అనగా అపోస్తలుడైన పౌలు ఆయన ప్రచురింపబడుట ద్వారా వారు యేసును గూర్చిన సందేశమును విని ఉన్నారని అర్థము. అయితే యేసు వ్యక్తిగతంగా మనకు మాదిరిగా చూపిన జీవిత విధానము అవలంబించినట్లు యేసు అను ఆయన వ్యక్తిగతమైన పేరు ఉపయోగించబడి ఉన్నది. యేసు అను పేరు ఆయన మానవత్వపు పేరు. మనకు మాదిరిగా ఆయన జీవించెను. యేసు యూదులకు మాత్రమే కాక మానవకోటి అంతటికి మెస్సియాగా వచ్చనని వింటిరి. రెండవది, ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే వింటిరి. సత్యము యేసునందు మూర్తిభవించి ఉన్నది. యేసే సత్యముగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలగనని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు బెత్లెహేంలో శిశువుగా పుట్టుట ద్వారానే వాక్యము శరీరధారి అయి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జన్మించుట ద్వారానే ఆయన వ్యక్తి అయి ఉండలేదు. ఆయన నిరంతరము దేవుని కుమారుడిగా వ్యక్తిత్వము కలిగి ఉన్నాడు. ఆ దేవుని కుమారుడే మనుష్య కుమారునిగా అవతరించెను. ఆయన ఈ లోకంలోనికి వచ్చుటకు మానవ దేహమును ఎంచుకొనెను. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కృప అనగా ఆయన ధనవంతుడై ఉండియు మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడాయను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినది యావత్తు సత్యమని నమ్మిరి నేర్చుకొంటిరి గనుక మీరు అన్యజనుల వలె నడుచుకొనవలదని సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనగా నిజ లక్షణములకు నీతి పరిశుద్ధత కలిగిన పరిపూర్ణ వ్యక్తియే యేసు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని ప్రభు అంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆయన యందు ఉపదేశింపబడిన సత్యము వారు అన్యజనుల వలె కాదు, కానీ వారు క్రీస్తునందు కనుగొన్న నూతన జీవితమును జీవించవలేను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.